నేను ఆ రోజు హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను, విజయవాడని కూడా ఫోకస్ చేశాను, విశాఖపట్నం ఫోకస్ చేశాను, తిరుపతి, వరంగల్ 5 రీజనల్ సెంటర్స్ లో ఫోకస్ చేశాం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. దానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని, అక్కడ ఉండే పరిస్థితులు గాని ఒక సిటీలోనే వస్తాయి, ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు చూస్తే కర్ణాటక బెంగళూరు వచ్చింది, లేకపోతే చెన్నై తమిళనాడుకు వచ్చింది, హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఇలాంటి చూసినప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. కొన్ని ప్రాంతాలకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఆటోమేటిక్ గా అభివృద్ధి అవుతూ ఉంటాయి. అదే ఈ రోజు చూస్తే 67% సర్వీస్ సెక్టర్ తెలంగాణ, 67% సర్వీస్ సెక్టర్. కాబట్టి ఆదాయం జీఎస్టీపీలో 9.3%. అదే ఆంధ్రప్రదేశ్ కు వస్తే 35% అగ్రికల్చర్, తెలంగాణ 14%. ఇక్కడ వచ్చే కొద్దికి మన ఆదాయం జీఎస్టీపీలో 6.3%. 3% జీఎస్టీపీలో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి డిఫరెన్స్ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ మాక్సిమం ఇన్కమ్ ఇస్తుంది. అందుకే ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళాం, అది నిజమని ప్రూవ్ అయింది. ఈ రోజు విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్ చేసి మళ్లీ ఐటీ గాని, బ్యాంకింగ్ గాని, ఇంకొక పక్కన టూరిజం గాని, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ డెవలప్ చేస్తే మళ్లీ మనకు ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి. ఒక పక్క ఇవి చేస్తూనే వ్యవసాయం మేజర్ గా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా వెళ్ళాలి, ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్తే ఇది సాధ్యం అవుతుంది. దానికి నేను డీటెయిల్డ్ గా తయారు చేసింది మీరు చూస్తే చాలా స్పష్టంగా తయారు చేశాం. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఏ సెక్టర్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలనో దానికి డీటెయిల్డ్ గా తయారు చేసి ముందుకు పోతాను.